హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికి వజ్ర సంకల్పం సాధ్యమవుతుంది. వ్యాకోచమే జీవనం, సంకోచమే మరణం. యావత్తు ప్రేమ వ్యాకోచం, యావత్తు స్వార్థం సంకోచం. కనుక ప్రేమ మాత్రమే ఏకైక జీవన ధర్మం. విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది. ప్రతి వ్యక్తి దేశము మహత్వం పొందగలిగితే 3 విషయాలు ఆవశ్యకములై ఉన్నాయి. 1. సజ్జనత్వపు శక్తి గురించిన దృఢ విశ్వాసం. 2. అసూయ, అనుమానాల రాహిత్యం. 3. సజ్జనులుగా మెలగాలని, మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడుతుంది. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించిన అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. మినుగురు పురుగుకు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం, సార్థకత. జీవితం పోరాటాల, భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది. జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికీ అలానే ఉంది. నాయకుడు శీలవంతుడు కాకపోతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం కాదు. నాయకుని శీలం పవిత్రమైన కొద్దీ అనుచరుల విశ్వాసం, విధేయత పెంపొందుతాయి. మనం బయటికి పోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం. మహిళల స్థితిగతులను మెరుగుపరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారమూ లేదు. పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు. విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది. పరాక్రమం, పోరాటతత్వం పురుషుల సొంతమనే భ్రమల నుంచి బయటపడాలి. ఆ కోణంలోనూ తమకు అడుగుజాడలను పరచిన ఝాన్సీరాణి, రుద్రమ్మదేవి వంటి నారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి. నీ పురోభివృద్ధి కోసం ఈ ప్రపంచమనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతుణ్ణి కొనియాడు. నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.